హాయ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందామండి. సమూయేలు వ్రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయం మనం ధ్యానించుకున్న ఎడల మొదటి వచనము. ఎఫ్రాయిము మన్యమందు రమతాయి మెస్సీపు పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతనికి ఇద్దరు భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. హన్నా, పెనిన్నా ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా, వారి స్వభావాన్ని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 6వ వచనము. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. పెనిన్నా పరిశుద్ధాత్మ దేవుడు తనకు గర్భంని ఇచ్చినప్పటికీ కూడా తను ఇచ్చిన ఆశీర్వాదాన్ని మరచి తన సహోదరిలో ఉన్న లోపాన్ని చూస్తూ తనని విసిగించే వ్యక్తిగాను, తనను బాధపరిచే వ్యక్తిగాను ఒక స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు. 10వ వచనం. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. తను ఎంత దుఃఖంలో ఉన్నా కానీ, తన సహోదరి తన్ని ఎంత బాధపరిచినప్పటికీ కూడా తను బహు దుఃఖంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టుకున్న వ్యక్తిగా హన్నా స్వభావాన్ని చూపిస్తున్నారండి. 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితననుకొని వానికి సమూయేలు అను పేరు పెట్టెను. తను ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా, దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా తన బాధపరిచిన వ్యక్తి వైపు చూడక దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తను మొరపెట్టిన ఆ యొక్క స్వభావాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తనను ఆశీర్వదించి గొప్ప ప్రవక్త అయిన సమూయేలును దేవుడు తనకు ఆశీర్వాదంగా ఇచ్చారని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ ఇద్దరి యొక్క వ్యక్తుల స్వభావాన్ని బట్టి మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థించుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతులు స్తుతులు, సర్వోన్నతుడ మహోన్నతుడ మా పరలోకపు రాజా యేసయ్య, తండ్రి నాయన ప్రభువా, పెనిన్నా హన్నా ఈ యొక్క స్వభావాన్ని బట్టి తండ్రి నాయన మీరు మాతో మాట్లాడిన దేవాతి దేవ స్తోత్రాలు తండ్రి నాయన ప్రభువ. పెనిన్నా తండ్రి నాయన ప్రభువ, మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మరిచి తండ్రి నాయన ప్రభువ తన సహోదరిలో ఉన్న లోపాలను చూస్తూ తండ్రి నాయన తనని హింసించే వ్యక్తిగాను, తనను బాధపరిచే వ్యక్తిగాను తండ్రి నాయన ప్రభువ మాకు చూపిస్తూ తండ్రి నాయన హన్నా యొక్క స్వభావాన్ని తండ్రి నాయన తనను బాధపరిచిన వ్యక్తినైనప్పటికీ కూడా తండ్రి నాయన ప్రభువ తను తండ్రి నాయన తన్ను తాను తగ్గించుకొని తండ్రి నాయన మీ సన్నిధిలోనికి వెళ్ళి తండ్రి నాయన ప్రభువ ప్రార్థించిన వ్యక్తిగా తండ్రి నాయన మాతో మాట్లాడిన దేవాతి దేవ తండ్రి నాయన ప్రభువ, ఎవరైతే మీ సన్నిధికి వచ్చి మీకు మొరపెడతారో వారు మీ యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటారని హన్నా ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవ, పెనిన్నా తండ్రి నాయన యొక్క స్వభావాన్ని కలిగి ఉండి తండ్రి నాయన మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను మరచి ఇతరులను బాధపరిచే వ్యక్తుల వలె ఉండక తండ్రి నాయన హన్నా వలె తండ్రి నాయన ప్రభా మా కష్ట సమయంలోనూ మా బాధ సమయంలోనూ తండ్రి నాయన మీకు మొరపెట్టుకొని తండ్రి నాయన మీరు ఇచ్చే యొక్క ఆశీర్వాదాలను పొందుకునే బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోమని ఈ యొక్క వాక్యం మా హృదయాలలో ఫలించాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.